టీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? టీడీపీని ఎందుకు భూస్థాపితం చేయాలనుకుంటోంది? మొన్నటి ఎన్నికల్లో స్నేహగీతం పాడుకున్న ఈ రెండు పార్టీల మధ్య ఎందుకు పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటోంది? టీడీపీ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రణభేరికి ముగింపు ఏమిటి? తెలుగుదేశం టీఆర్ఎస్ల మధ్య భీకర సమరం జరుగుతోంది. ఈ సమరం నానాటికి ముదిరి పాకాన పడుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని టీఆర్ఎస్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్ పై అటాక్ చేస్తూ తెలంగాణలో పైచేయి సాధించడానికి టీడీపీ ఎత్తులు వేస్తోంది. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ టీడీపీ తెలంగాణ ఫోరం విరుచుకుపడుతోంది. తెలంగాణకింత ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకున్న కేసీఆర్ గారు పండి లేచొచ్చి తమరేదో ఉద్యమం చేస్తా అల్లకొల్లోలం చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై పేటెంట్ తమదే అని టీఆర్ఎస్ చెప్పకనే చెప్తోంది. ఈ డిమాండ్ పై ఎవరు ఉద్యమాలు చేసినా మద్దతు ఇవ్వాల్సిన టీఆర్ఎస్ టీడీపీ విషయంలో ప్రత్యేక వైఖరిని అనుసరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు ఫోటోలు, పార్టీ జెండాలతో ఫోరం సమావేశాలు నిర్వహించరాదని టీఆర్ఎస్ నిషేధాజ్ఞలు జారీ చేసింది. టీడీపీని దెబ్బతీయడానికి ఆ పార్టీ కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదనే ప్రచారాన్ని ప్రజల్లో టీడీపీ విస్తృతంగా తీసుకెడుతోంది. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది తామే అంటున్న కాంగ్రెస్ పార్టీపై పోరాడాల్సిన టీఆర్ఎస్ టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నదని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని, దాని ప్రకారమే కాంగ్రెస్ ను పల్లెత్తు మాట కూడా అనడం లేదన్నది టీడీపీ ఆరోపణ. ఆశ్చర్యంగా టీఆర్ఎస్ నాయకత్వం కూడా ప్రత్యర్థులకు, ఇతర తెలంగాణ వాదులకు స్వయంగా అస్త్రాలను అందిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించడానికి కేసీఆర్ వెనుకాడుతున్నారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే సోనియా గాంధీని బజారు కీడుస్తామన్న కేసీఆర్లో మునుపటి ఫైర్ కనిపించడం లేదు. టీఆర్ఎస్ తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకటి, తెలంగాణ సెంటిమెంట్ కు మరింత ఆజ్యం పోసి ఉద్యమాన్ని ఉధృతం చేయడం. రెండు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో మెజార్టీ లోక్సభ, అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం. ఇందుకోసం తెలుగుదేశం పార్టీనే కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. టీడీపీ నెట్వర్క్ తెలంగాణలో బలంగా ఉంది. ఆ నెట్వర్క్ ను దెబ్బతీయకుండా క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ బలోపేతం కావడం సాధ్యం కాదని టీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషణ. దీంతో టీడీపీని సమైక్యాంధ్ర పార్టీగా ప్రజల్లో ముద్రవేయడానికి టీఆర్ఎస్ సర్వవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో పాక్షికంగా విజయం సాధించినట్టు టీఆర్ఎస్ భావిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం టీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అంశం. నాగం నాగర్ కర్నూల్లో టీడీపీ జెండా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో లేకుండా తెలంగాణ నగారా నిర్వహించినప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఆటంకాలు లేవు. చంద్రబాబు ఫోటోలు, టీడీపీ జెండాలతో ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలోని ప్రస్తుత ఫోరం నిర్వహిస్తున్న రణబేరి సభలను టీఆర్ఎస్ అడుగడుగునా అడ్డుకుంటోంది. చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోనంతకాలం ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ఎలాంటి కార్యక్రమాలు జరిపినా అవి తెలంగాణ వ్యతిరేకమేనన్నది టీఆర్ఎస్ వాదన. టీడీపీ తెలంగాణ నేతలకు టీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరుకోవచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి వంటి ఎమ్మెల్యేలు కనీసం 6 డజను మంది తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ ముందుగా అంచనా వేసింది. కానీ పోచారం మినహా ఎవరూ రాలేదు. ఆ మేరకు వలసలకు అడ్డుకట్ట వేయడంలో టీడీపీ నాయకత్వం సక్సెస్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగప్రవేశంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి వంటి నేతలతో
జగన్ శిబిరం మంతనాలు జరిపినట్టు సమాచారం. అదే సమయంలో జేఏసీ చైర్మన్ కోదండరాంను కూడా జగన్ శిబిరం ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో చాప కింద నీరులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తరించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర వహించడం వెనుక పలు అనుమానాలు రాజ్యమేలుతున్నాయి. జగన్, కేసీఆర్ల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ విషయంలో టీడీపీ అస్పష్ట విధానం ఆ పార్టీ శ్రేణుల్ని అయోమయంలో ముంచుతోంది. టీఆర్ఎస్, జేఏసీల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో టీడీపీ విఫలమవుతోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఆ పార్టీ తెలంగాణ నేతలకు మింగుడు పడడం లేదు. రణభేరి సభలు మొక్కుబడిగా జరుగుతున్నాయని, తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నామని ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణ కోసం అవసరమైతే తాము కూడా రాజీనామాలు చేస్తామని టీడీపీ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎంతగా ప్రకటనలు గుప్పిస్తున్నా జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని జేఏసీ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణ వ్యవహారం సంక్లిష్టమైందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన ఈ అంశాన్ని మరికొంతకాలం నాంచాలనే పార్టీ హైకమాండ్ మనోగతాన్ని బయటపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 4 రాజకీయ పక్షాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇందులో చేరింది. ఎన్నికలు వస్తే తప్ప ఆ పార్టీల అసలు స్వరూపం, బలాబలాలు, పొత్తుల ఎత్తుగడలు బయటపడవు. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.